కర్ణాటకలో మరోసారి రాజకీయ కలకలం రేగింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు హస్తం నేతలే ప్రయత్నిస్తున్నారని కమలనాథులు విమర్శిస్తున్నారు. అయితే తన ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని కారణంగా కాంగ్రెస్, జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మంత్రి డీకే శివకుమార్ ఆరోపించడం తాజా దుమారానికి కారణమైందే. ఆపరేషన్ లోటస్ పేరిట భాజపా ముంబైలో ఉన్న 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు నడుపుతోందని ఆయన ఆదివారం ఆరోపించారు. మీడియా ద్వారా తనకు కూడా ఈ సమాచారం అందిందని చెప్పిన ముఖ్యమంత్రి కుమారస్వామి భాజపా ప్రయత్నాలు ఫలించబోవని స్పష్టం చేశారు. ఈ నెల 17న కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే వార్తలని కుమారస్వామి కొట్టిపారేశారు. 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు సమాచారం ఇచ్చే ముంబై వెళ్లారని కుమారస్వామి వెల్లడించారు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను ఆ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప కొట్టిపారేశారు. కాంగ్రెస్, జేడీఎస్ నేతలే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే భాజపాకు చెందిన 104 మంది ఎమ్మెల్యేలు ఐక్యంగానే ఉన్నారని చెప్పిన యడ్యూరప్ప వారంతా ఢిల్లీలోనే ఉన్నారని వెల్లడించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన యడ్యూరప్ప కల్బుర్గి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ప్రలోభాల బారిన పడకుండా భాజపా ఎమ్మెల్యేలంతా మరో 2-3 రోజులు ఢిల్లీలోని కర్ణాటక భవన్లో ఉంటారని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ మధ్యే ఐక్యత లేదన్న యడ్యూరప్ప ప్రభుత్వం కూడా సరిగా నడవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం భాజపా పూర్తిగా లోక్సభ ఎన్నికలపైనే దృష్టి పెట్టిందని చెప్పారు. మొత్తం 28 స్థానాలకు గాను 20కి పైగా సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.